అందరూ చూడండి, అందరూ తెరవండి బైబిల్ గ్రంథాలు. 119వ సంకీర్తన దొరికిందా అందరికీ? ఓకే, అందరం కలిసి చదువుదాం. నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము కలుగనేరదు. మరోసారి చదువుదాం. మరొకసారి చదువుదాం. చాలు గమనించాలి పిల్లరా. ఈ వచన భాగంలో భక్తుడైన కీర్తనకారుడు రాస్తూ అంటాడు కదా, దేవా నేను నీ ఆజ్ఞను లక్ష్య పెట్టినప్పుడు, లేక నీ ఆజ్ఞలను, లేక నీ మాటను నేను విన్నప్పుడు, నీ మాటను నేను అనుసరించినప్పుడు, నీ మాట ప్రకారంగా నేను నడుచుకున్నప్పుడు నాకు అవమానము కలుగనేరదు అంటాడు భక్తుడు కీర్తనకారుడు. నిజమే పిల్లరా, ఈరోజు దేవుని వాక్యాలు వింటున్న మనందరి జీవితాల్లో పేరుకు మనమందరము క్రైస్తవులమే, మనమందరము ప్రార్థన చేసేవారమే, అందరము మంచి సర్వశక్తిమంతుడైన దేవుని ఎరిగిన వారమే. కానీ మన జీవితాల్లో చాలా సందర్భాల్లో అవమానాలు ఎదురవుతూ ఉంటాయి, నిందలు ఎదురవుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మనం అనుకున్నట్లుగా జరగక ఓడిపోయిన అనుభవాలు మనకి ఎదురవుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో సిగ్గుపడిపోయే పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మన జీవితంలో మనమే కష్టాలు కొని తెచ్చుకున్నామా అనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో మనకేమనిపిస్తుంది? వీటన్నిటికీ ఒకటే కారణం ఏంటంటే, దేవుని వాక్యంలో, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మానవుడి జీవితాన్ని గురించి దేవుడు మాట్లాడుతూ అంటాడు. ప్రతి మనుషుడు భూమి మీద మానవుడిగా జీవించుచున్న మనుషుడు ఆయన మాట చొప్పున బ్రతకాలి అనేది దేవుని యొక్క లేఖాంశం. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకని యేసు ప్రభు వారు కూడా మాట అంటాడు, ఆయన సాతాను చేత శోధింపబడుచున్నప్పుడు మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటండొచ్చు. అంటే మనుషుని యొక్క జీవితము ఎవరి మీద, దేని మీద ఆధారపడిందంటే దేవుని మాట మీద ఆధారపడింది. అంటే దేవుని యొక్క ఆలోచన, లేక నీ పట్ల నా పట్ల దేవుని యొక్క సంకల్పం, దేవుని ఉద్దేశం ఏంటంటే ఆయన మాట చొప్పున మనము బ్రతకాలి, ఆయన మాట చొప్పున మనం జీవించాలి, ఆయన మాట చొప్పున మనం నడవాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. అందుకనే కదా మరియా కానాని విందులో ఆ పనివారితో చెప్తుంది, ఆయన మీతో చెప్పినది చెయ్యుడి అంటాడు. ఇంకా ద్వితోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనంలో మోషే కూడా అంటాడు, నేను మీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ మీరు అనుసరించి గైకొని నడవాలి అంటాడు. అంటే భూమి మీద మానవుడిగా జీవించుచున్నటువంటి మనము ఏది మనకి క్షేమకరమైనది, ఏది మనకి ప్రయోజనకరమైనది అంటే దేవుని ఆజ్ఞల చొప్పున నడిచినట్లయితేనే మనకి ప్రయోజనకరం అవుతుంది. ఒక మనుషుడు తన జీవితాన్ని వాక్యాన్ని బట్టి, లేక దేవుని మాటను బట్టి తన జీవితాన్ని కట్టుకోగలిగినప్పుడు ఆ మనుషుడు తన జీవితము ప్రయోజనకరంగా, లేకపోతే తన జీవితంలో సక్సెస్ అయిన వాడుగా ఆ మనుషుడు తన జీవితాన్ని చూడవచ్చు. కానీ ఈరోజు క్రైస్తవుని జీవితాల్లో మనము ఎందుకు ఓడిపోతున్నాం, ఎందుకు మన జీవితాల్లో విఫలమైపోతున్నాం, ఎందుకు మన జీవితాల్లో అవమానాలు కలుగుతున్నాయి, ఎందుకు మన జీవితాల్లో తలదించుకునే పరిస్థితులు ఏర్పడుతుంది, ఎందుకు మన జీవితాల్లో సిగ్గుపడుతున్నామంటే మన జీవితాలు ఇంకా దేవుని మాట చొప్పున కాకుండా మన మనస్సుకు నచ్చినట్లుగా, మన ఆలోచనకు కలిగినట్లుగా ఈరోజు మానవుడు జీవిస్తూ ఉన్నాడు. ఈరోజు వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లలైన మనము బైబిల్ గ్రంథంలో నేను 2 భక్తుల గురించి నేను మీకు ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేస్తాను. ఓడిపోయి అవమానపరచబడిన అనుభవాలు. ఎందుకంటే పిల్లలు ఎందుకు వారికి అవమానం కలిగింది అని ఆలోచన చేసినప్పుడు వారి జీవితంలో దేవుని మాటను ధిక్కరించి, లేక ఆయన మాట చొప్పున నడవని కారణం చేతనే. ఈరోజు వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లైన మనందరి జీవితాల్లో తప్పక మనము సరి చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, పరిశీలన చేసుకుని సరి చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, తప్పనిసరిగా మనము దేవుని ఆజ్ఞను అనుసరించి నడుచుకోవటం నేర్చుకోవాలి. ఆయన మాట చొప్పున నడవటం మనం ప్రారంభించాలి.
ఆయన చూపిన మార్గాల్లో మనం అనుసరించటము మనము ప్రారంభించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు చాలామంది యవనస్తులు కొంచెం ఆలోచన చేసినప్పుడు, యవనస్తులు తమ తల్లిదండ్రులు చెప్పిన మాట వినకుండా తమకు నచ్చిన మార్గాన్ని ఎంచుకుంటూ ఉన్నారు. ఈరోజు తమ స్నేహితుల మాటను అనుసరించి వారి జీవితాలు నడుస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈరోజు ఎక్కువ శాతం 70% యవనస్తులు వారి విద్యా జీవితంలో ఏమైపోతున్నారంటే ఓడిపోతున్నారు. 10% మాత్రమే స్టడీలో సక్సెస్ అవుతూ ఉన్నారు ఈరోజు యవనస్తులు. 10% మాత్రమే యవనస్తులు వారి జీవితంలో విజయకేతాన్ని ఎగరేసుకుంటూ అభివృద్ధి చెందుతూ ఉన్నారు. ఎందుకు మిగతా వారు ఓడిపోతున్నారంటే, ఈరోజు ఎక్కువ శాతం యవన సమాజం ఏమైపోయిందంటే, తమకు ఇష్టం వచ్చినటువంటి పరిస్థితుల్లో తమకు ఇష్టం వచ్చిన మార్గాలు ఎంచుకుని ప్రయాణం చేస్తూ ఉన్నారు. అనుభవంతో కూడినటువంటి మాటలు, అనుభవంతో కూడినటువంటి ఆలోచనలు, అనుభవంతో కూడిన సలహాలు ఈరోజు యవనస్తులు తీసుకోవటానికి ఏమాత్రమూ అంగీకరించట్లేదు. చూడండి, ఈరోజు జనరేషన్ ఎలాగుందంటే, పిల్లలకు మనం ఎన్నైనా చెప్పండి, ఎన్నైనా బోధించండి, వాడు ఏదనుకుంటే అదే చేస్తాడు తప్ప మనం అనుకున్నది, మనం చెప్పింది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే వారి మైండ్లో ఫిక్స్ అయిపోయింది ఏమని తెలుసా, ఎస్ నేను ఇదే చేస్తాను అని. కాబట్టి ఎన్ని మంచి మాటలు చెప్పినా, ఎన్ని మంచి సలహాలు ఇచ్చినా ఈరోజు యవనస్తులు దాన్ని పెడసెవిని పెట్టి, అనగా పెద్దవారి మాటను ధిక్కరించి వారు ఎంచుకున్న ఆలోచనలు ముందుకెళ్ళిపోతూ ఉన్నారు. నేను అంటాను, మనం నిర్ణయాలు మంచివే, మనం ఎంచుకుని మన ఏదైతే వెళ్ళాలనుకున్నా మన మార్గాలు ఎంచుకోవచ్చు. కానీ పూర్వీకుల యొక్క అనుభవపూర్వకులైనటువంటి పెద్దవారు చెప్పిన సలహాలు తప్పకుండా తీసుకుని పాటించటము ఎంతైనా అవసరం. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఒక మార్గములో వెళ్ళినప్పుడు, నూతన మార్గములో వెళ్ళినప్పుడు ఆ మార్గం ఎలాగుంటుందో తెలుసుకోవటం ఎంతైనా అవసరం. కొత్త మార్గంలో తెలియకుండా, ఏ విధమైనటువంటి అనుభవం లేకుండా, ఏ విధమైన అవగాహన లేకుండా ప్రయాణం చేయటం క్షేమా, లేక ఎంతో కొంత అనుభవం లేకపోతే అవగాహన ఉండి ప్రయాణం చేయటం క్షేమం అంటారా? ఏమండి, ఎంతో కొంత ఆ మార్గం విషయంలో అవగాహన ఉండి ప్రయాణం చేస్తే మంచిది. కానీ ఈరోజు యవనస్తులు వారు ఎంచుకున్న కొత్త మార్గాల్లో ఏమీ తెలియకపోయినా సరే వారు ఏదనుకున్నారో అదే చెయ్యాలన్నట్టుగా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. అందుకనే ఆ నూతన మార్గములో, నూతన నిర్ణయాల్లో కొన్ని సందర్భాలు అవంతరాలు ఎదురైనప్పుడు, కష్టాలు ఎదురైనప్పుడు, ఏమండి కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు వెంటనే వారి యొక్క నిర్ణయాల్ని విరమించుకుని అక్కడే వారి ప్రయాణాన్ని ఏం చేస్తున్నారు, ఆగిపోతున్నాయి. ఈరోజు చాలామంది ఈరోజు విద్యాపరంగా ఉన్నత విద్యను అభ్యసించినటువంటి వారిలో చాలా తక్కువ మంది మాత్రమే ఉంటున్నారు. 10వ తరగతి పరీక్షలు రాసినటువంటి వారిలో 100 మంది పరీక్షలు రాస్తే వారు ఉన్నత విద్యను అభ్యసించే వారు ఎంతమంది అవుతున్నారంటే కేవలము 5-6 మాత్రమే ఆ 100 మందిలో మిగులుతున్నారు. మిగిలిన వారు అందరూ ఏమైపోతున్నారు, ఇంటర్మీడియట్లో కొంతమంది డ్రాప్ అయిపోతున్నారు, డిగ్రీలో కొంతమంది డ్రాప్ అయిపోతున్నారు. ఇలాగ కొంతమంది డ్రాప్ అయిపోయి చివరికి వారు విద్యాపరంగా సక్సెస్ చూసిన వారు కేవలం తక్కువ మంది మాత్రమే ఆ 100 మందిలో ఉంటుంది. ఎందుకు అంటే వారు అవంతరాలు ఎదురైనప్పుడు వారి నిర్ణయాలు విరమించుకుని చదువుని మధ్యలో ఆప్ చేసి ఫెయిల్ అయిపోతున్నారు. కనుక ఈరోజు వాక్యాలు వింటున్న దేవుని పిల్లలైన మనము ఈరోజు ఇవన్నీ మనము చెప్పుకున్నాము. కానీ అనాదిలోనే దేవుడు మానవుడికి నిర్ణయించిన నిర్ణయం ఏంటి తెలుసా, మీరు నా ఆజ్ఞను అనుసరించి నడుచుకుంటే మీరు దీవించబడతారు, మీకు మేలు కలుగుతుంది. ఇంకో మాట కీర్తనలో అంటారు కదా, ఇశ్రాయేలు నువ్వు నా మాట వినిన ఎడల నీకెంత మేలు అంటాడు.
నీకెంత మేలు. అంటే దేవుడు స్వయంగా చెప్తున్నాడు, నువ్వు నా మాట వింటే నీకు మేలయ్యా అని. కానీ ఈరోజు మానవుడు దేవుని మాటను కూడా ధిక్కరించి, లేక దేవుని మాట వినకుండా తనకి ఇష్టానుసారమైన జీవితాల్ని ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అందుకనే వారి జీవితాల్లో అవమానాలు కలుగుతూ ఉన్నాయి, అపనిందలు కలుగుతూ ఉన్నాయి, ఓడిపోతూ ఉన్నారు, సిగ్గుపడతా ఉన్నారు. అయితే దేవుని వాక్యంలో పిల్లరా, నిశ్చయముగా దేవుని వాక్యంలో భక్తుడు కీర్తనకాడు అంట కదా, నీ ఆజ్ఞలను అనుసరించి నేను నడుచుకున్నప్పుడు నాకు అవమానము కలగనేరదు అంటాడు. ఈరోజు వాక్యాన్ని వింటున్న మనము దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న వారముగా ఉందుముగాక. ఎంత విచారం ఏంటంటే, తెలియని వారికైతే ఈ విషయాలు చెప్తే తెలుసుకుంటారనుకోవచ్చు, కానీ తెలిసిన వారము కూడా, దేవుని గురించి తెలిసిన వారమైన మనము కూడా చాలా సందర్భాల్లో దేవుని మాటను కాదని మన ఇష్టానుసారంగా నడుచుకుంటూ ఉన్నాం. బైబిల్ గ్రంథములో ఒక భక్తుడు ఉన్నాడు చూడండి. ఆదికాండములో 12వ అధ్యాయము, ఆదికాండం 12వ అధ్యాయము 10వ వచనం. 12:10. చాలండి చాలు. ఇక్కడ ఏమంటాడంటే, అబ్రహాము కాలంలో జరిగిన ఒక సంఘటన. అప్పుడు ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రహాము ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి వెళ్ళాడు. గమనించాలి, ఇక్కడ అబ్రహాము జీవితంలో దేవుని మాట విని దేవుడు తనతో చెప్పినట్లుగా తన ఇంటిని, తన స్వగృహాన్ని, కుటుంబస్తులను, దేశమును విడిచిపెట్టి దేవుని మాట తీసుకుని ప్రయాణమయ్యాడు. వాస్తవంగా దేవుని మాటకు లోబడే వారిలో ప్రప్రథముడు ఎవరంటే అబ్రహాము తర్వాతే మిగతా వారు ఎవరైనా. ఎందుకంటే అబ్రహాము లోబడినంతగా ఏ మనుషుడు దేవునికి లోబడలేదు. కన్న కొడుకును బలిమ్మని చెప్పినా సరే వెనక్కి తీయకుండా దేవుడు చెప్పినట్లుగా బలివట్టనికి వెళ్ళిపోయాడు. అంత నమ్మకస్తుడు అబ్రహాము. కానీ అయినా అంత నమ్మకస్తున్న అబ్రహాము జీవితంలో కూడా అవమానం కలిగింది, కరువులు సంభవించినాయి. ఎందుకో తెలుసండి, వెళ్ళినప్పుడు అక్కడ 12వ అధ్యాయంలో మనకు కనపడుతుంది. 12వ అధ్యాయము, యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు కట్టెను. అక్కడి నుండి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి బేతేలునకును తూర్పునున్న హాయికిని మధ్యన గుడారం వేసి చాలండి చాలు. ఇక్కడ ఈ సుందర వృక్షము కిందకి వెళ్ళినప్పుడు, లేక ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమై ఈ దేశమును నీకును నీ సంతానానికి ఇస్తానని చెప్పి వాగ్దానం చేశాడు కదా. 6వ వచనం కానీ 7వ వచనం కనబడుతుంది. యెహోవా అబ్రహాముకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదని చెప్పగా. బాగా గమనించాలి. ఎక్కడ చెప్పండి, ఎక్కడ? ఒక రకంగా చెప్పుకోవాలంటే బేతేలు ప్రాంతానికి వెళ్ళినప్పుడు. అప్పటికి బేతేలు అనే ఆ ప్రాంతానికి బేతేలు అనే పేరు లేదు, కానీ బైబిల్ గ్రంథకర్తలు అర్థం అవటానికి పేరు పెట్టారన్నమాట. ఆ ప్రాంతము లూజు అనే ప్రాంతం. అప్పుడు యాకోబు కాలంలో అది బేతేలుగా మారింది, యాకోబు కాలం. అయితే గమనించాలి, ఆ ప్రాంతానికి అబ్రహాము వెళ్ళినప్పుడు అబ్రహాముకు దేవుడు ప్రత్యక్షమైనట్లు కదా, ఈ దేశాన్ని నీకు నీ సంతానానికి ఇస్తాను అన్నాడు. ఇస్తానే అని చెప్పి దేవుడు మాట్లాడితే వెంటనే ఆ మాట విన్న అబ్రహాం ఏం చేసా తెలుసండి, హాయికిని బేతేలికి మధ్య గుడారం వేసుకున్నాడు. అక్కడ ఒక బలిపీఠం కట్టాడు. ఇది నా స్థానం, ఇది మా దేశం, ఇది నా పట్టణం, ఇది నా ఊరు అన్నట్లుగా
అక్కడ ఒక బలిపీఠం కట్టుకుని ఆయన అక్కడ నివాసం ఉండటానికి ఇష్టపడ్డాడు. ఎందుకో ఇష్టపడ్డాడు అంటే దేవుడు చెప్పాడు ఇక్కడ ఉండమని. ఈ దేశము నీది, ఈ ప్రాంతం నీది, ఈ పట్టణం నీది, ఇది నీ సంతానానికి ఇస్తాను నేను అని చెప్పాడు. కాబట్టి అక్కడ ఆయన గుడారం వేసుకున్నాడు, తప్పు లేదు. మరి వేసుకున్నవాడు వండాలా ఉండకూడదంటారా? ఉండాలి. అయితే ఆ కింద వచనంలో మరొక వచనంలో ఏం కనబడి తెలుసండి, అక్కడ నుండి అతడు దక్షిణ దేశముకు ప్రయాణం అయ్యాడంట. ఎక్కడి నుంచి దేవుడు ఎక్కడ ఉండమని చెప్పాడో అక్కడ ఉండకుండా అతడు ఎక్కడికి ప్రయాణమని చెప్పండి, దక్షిణ దిక్కునకు ఇంకా ప్రయాణమై వెళ్ళాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. అంటే ఒక మాట చెప్తాను. అబ్రహాముతో అన్నాడు, అబ్రహాము ఇది నీ సంతానానికి ఇస్తాను, ఇది నీదే దేశం, మీ సంతానానికి దేశం ఇస్తానని, ఇది వాగ్దానం దేశం ఇదే అని చెప్పాడు. అక్కడ ఉండమని చెప్పాడు. ఉండమన్నప్పుడు అబ్రహాం ఏమనాలి, ఇది నా సొంత దేశం అని ఉండాలి కదా. కానీ అబ్రహాం ఏం తెలిసండి, ఇంకా ప్రయాణం చేశాడంట. ఏం చేసి చెప్పండి, ఇంకా ప్రయాణం చేసి దక్షిణ దిక్కునకు వెళ్ళాను. దక్షిణ దిక్కునకు వెళ్తే అక్కడ ఏముంది తెలుసండి, ఐగుప్తు దేశం ఉంది. ఏముంది చెప్పండి, ఐగుప్తు దేశం ఉంది. అయితే ఐగుప్తు దేశంలో అబ్రహాం వెళ్ళిన కొంతకాలానికి ఐగుప్తు దేశంలో ఏం కలిగింది తెలుసండి, కరువు వచ్చింది. ఏమొచ్చింది చెప్పండి, కరువు వచ్చింది. ఈరోజు వాక్యం వింటున్న మనము ఒక రకంగా నేను ఆలోచన చేస్తే నాకు అర్థమైంది, దేవుని మాట వినకుండా ఐగుప్తునకు వెళ్ళినందుకే అబ్రహాముకి ఏమి ఎదురయ్యింది, ఇప్పుడు కరువు సంభవించింది. అబ్రహాముకు ఏమన్నాడు, నేను నిన్ను అత్యధికంగా ఆశీర్వదిస్తాను, నేను గొప్పగా దీవిస్తానని చెప్పాడు ఆయన. మరి దీవిస్తానన్నటువంటి అబ్రహాముకు చెప్పిన దేవుని కాలంలో, దేవుని మాట తీసుకుని ప్రయాణమైన అబ్రహాము జీవితంలో ఎందుకు కరువు సంభవించింది? ఒకటి, అబ్రహామును దేవుడు చెప్పాడు నువ్వు ఎక్కడుండు అని. కానీ అబ్రహాం అక్కడ ఉండకుండా ఎక్కడికి వెళ్ళాడు, ఐగుప్తుకు వెళ్ళాడు. ఇంకా ప్రయాణం చేసి నేను అనుకుంటున్నాను అబ్రహాముకు ప్రయాణం చేయటం బాగా ఇష్టమేమో అండి. కొంతమంది చూడండి నిలిచి కూర్చుని ఉంటాకి ఇష్టపడరు, తిరుగుతూ ఉంటారు. మందిరంలోకి వచ్చినా సరే అత్తమాట తిరుగుతూ ఉంటారు. మా ఏబీ సంతోష్ లేక ఆయన ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడ తిరుగుతూనే ఉంటాడు. ఓకేని కొంతమందికి తిరగటం ఇష్టమేమో అనుకుంటాను ఒకసారి. అలాగే అబ్రహామును దేవుడు చెప్పాడు ఇక్కడ ఉండవయ్యా, ఈ దేశం నీదే అన్నాడు. ఉండాలి కదా. అయితే దేవుని పర్మిషన్ లేకుండానే, దేవుడు చెప్పకుండానే అబ్రహాము దక్షిణ దిక్కుగా ప్రయాణం చేసి ఐగుప్తులు ప్రవేశించాడు. ఐగుప్తు అనగా బైబిల్ భాషను బట్టి ఆలోచన చేస్తే లోకం. ఏంటి చెప్పండి, లోకం. ఇంకా మనం చెప్తే ఐగుప్తు అనగా ఆశల వలయం. ఐగుప్తు ఆశలు. ఐగుప్తు అనగా పాపంతో కూడినటువంటి జీవితం. ఐగుప్తు అనగా దౌర్జన్యంతో కూడినటువంటి జీవితం. ఇలా చెప్పుకుంటూ ఉంటే చాలా ఉన్నాయి. కానీ ఒకటి, దేవుని పర్మిషన్ లేకుండానే, దేవుడు చెప్పకుండానే అతడు ఐగుప్తుకు వెళ్ళిపోయాడు. వెళ్ళినందుకు అతనికి ఏమి సంభవించింది? మొట్టమొదటిగా కరువు సంభవించింది. రెండవది, కట్టుకున్న భార్యతో ఏమని చెప్తుంది తెలుసా, అమ్మాయి నేను నీ వల్ల బ్రతుకున్నట్లు దయచేసి నీవు నా భార్యవని మాత్రము చెప్పుకో అంటే. రెండవదిగా అతనిలో ఏం ప్రవేశించింది తెలుసండి, భయము ప్రవేశించింది. ఏం ప్రవేశించింది? భయము. ఇప్పుడు ఐగుప్తీయులకి భయపడుతున్నాడు అతడు. ఎవరు? దేవుని చేత ఏర్పరచబడి, దేవుని చేత పిలువబడిన అబ్రహాము ఐగుప్తీయులకు భయపడే పరిస్థితి వచ్చింది. ఎందుకు? దేవుని మాట వినందుకు. ఒకటి, కరువు వచ్చింది. రెండవది, భయం వచ్చింది. మూడవది ఏంటి తెలుసండి, ఆయన అనుకున్నట్లుగానే ఫరో ఏం చేశాడు తెలుసా, తన భార్యని తన కళ్ళ ఎదుట తీసుకెళ్ళిపోయి అంతఃపురంలో పెట్టుకున్నాడు. ఏమండి, అవమానం కాదంటారా? చెప్పండి, అవమానం కాదంటారా? అవమానం ఎదురైంది దేవుని మాట వినందుకు.
దేవుని పర్మిషన్ లేకుండానే, దేవుడు ఆజ్ఞాపించకుండానే, దేవుడు వెళ్ళమని చెప్పకుండానే తన సొంత నిర్ణయము తీసుకుని ఐగుప్తుకి వెళ్ళినటువంటి, దక్షిణ దిక్కుగా ఇంకా ప్రయాణం చేసిన అబ్రాహాము జీవితంలో ఒకటి కరువు సంభవించింది, రెండవది భయము సంభవించింది, మూడవది అవమానం సంభవించింది. ఈరోజు వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లైన మనము, భక్తుడైన దావీదు అదే అందుకుని అంటాడు, ఏమని? నీ ఆజ్ఞలను అనుసరించిన నాకు అవమానము కలుగనేరదు. ఈరోజు ఎందుకు మన జీవితాల్లో అవమానాలు ఎదుర్కొంటున్నాం? ఎందుకు మన జీవితాల్లో భయం ఆవరించింది? ఎందుకు మన జీవితాల్లో కరువులు సంభవిస్తూ ఉన్నాయి అంటే, దేవుని మాట కాకుండా మన సొంత పెత్తనాలు చేసినందుకే, మన సొంత ప్రయత్నాలు చేసినందుకే. దయచేసి నేను చెప్తా ఉన్నాను, దేవుని పిల్లైన మనము దయచేసి నీ జీవితంలో మేలు కలుగునట్లు, నీ కుటుంబంలో మేలు కలుగునట్లు దేవుని చిత్తము కొరకు కనిపెడుదుము గాక, దేవుని చిత్తానుసారంగా నడుచుకుందుము గాక. ప్రార్థన చేయి. నువ్వు ఏదైనా చెయ్యాలంటే ప్రభు దగ్గర కనిపెట్టి ప్రార్థన చేయి. తప్పకుండా నువ్వు చేయవలసింది, చేయాలనుకున్నది కరెక్టే అనుకుంటే దేవుడే దానికి మార్గాన్ని సరళం చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక.